ఒక ఊరిలో ముగ్గురు అన్నదమ్ములు ఉండేవాళ్ళు. వారిలో ఒకరికి గుడ్డి, ఇంకొకరికి మూగ, ఇంకొకరికి చెవుడు ఉండేది. వాళ్ళు ఒకరోజు పొలానికి బావి నుంచి నీరు తోడుతుండగా ఆ బావిలో నీరన్నీ పూర్తిగా అయిపోయాయి. దాంతో ఇంకా లోతుగా తవ్వడం స్టార్ట్ చేశారు. గడ్డపారకు ఒక నల్లని రాయి తగిలి ఆ రాయి నుంచి రక్తం కారడం స్టార్ట్ అయింది. కొద్ది క్షణాలలోనే బావిలో నీరంతా కూడా రక్తం రంగులోకి మారిపోయాయి. వెంటనే ఏదో మహిమ జరిగినట్టు ముగ్గురు అవిటితనం టక్కున పోయి వాళ్ళు పరిపూర్ణ ఆరోగ్యవంతులుగా మారారు. ఈ విషయం విన్న చుట్టుపక్కల గ్రామస్తులంతా కూడా వందల మంది వచ్చేసి ఇంకా లోతుగా తవ్వడానికి ట్రై చేశారు. వాళ్ళు లోతుగా తవ్వకుండానే వినాయక స్వామి వారు స్వయంభుగా విగ్రహం ఊరి నీటి నుంచి బయటకు వచ్చారు. ఈ మహిమ చూసిన ప్రజలందరూ కూడా స్వయంభుగా వినాయక స్వామి వెలిసారని గ్రహించి ఇంకా కొబ్బరికాయల నీటితో అభిషేకం చేయడం స్టార్ట్ చేశారు. ఈ కొబ్బరి నీరు 1 ఎకరం పావు దూరం చిన్న కాలువలా ప్రవహించింది. దీన్ని కాణిపరకం అనే తమిళ పదంతో పిలిచారు. రాను రాను అది కాణిపాకంగా పిలవడం మొదలుపెట్టారు. ఈ రోజుకి కూడా ఇక్కడ స్వామివారి విగ్రహం నూతిలోనే ఉంటుంది. అంతేకాదండి, స్వామివారు ఇప్పటికీ కూడా పెరుగుతూనే ఉంటారు. స్వామివారికి 50 సంవత్సరాల క్రితం వెండి కవచం ప్రస్తుతం సరిపోవట్లేదని కూడా చెప్తూ ఉంటారు.